దానికి మాస్ కట్టలేదు. మహాగణుడు మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ప్లీజ్ అసిస్ట్ మీ. ఉందా? తెచ్చారా? ఎస్, ప్లీజ్ అసిస్ట్ మీ. ఒక చోట జస్ట్ ఎస్. మన రక్షకుడును మన విమోచకుడు అని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ప్రభు యొక్క సాన్నిధ్యంలో లెంటులోని మొదటి వారంలో ప్రభు మనల్ని ప్రవేశింపజేసిన రీతిని బట్టి దేవాది దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. నేటి ధ్యాన భాగంగా లూకా సువార్త, అపోస్తలుడైనటువంటి లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. ఈ మాట చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు చాలండి ఒక కొండ ఎక్కాను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభు సహాయాన్ని అర్జిద్దాం. మీరు కూడా ప్రభువా నాతో మాట్లాడండి అని చెప్పి మీరు కూడా సిద్ధం కలిగినటువంటి మనస్సుతో ఉండాలని మనవి చేస్తా ఉన్నాను. స్తుతులకు పాత్రుడైన దేవ, ఆరాధనకి యోగ్యుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన స్థలంలో నుండి ఈ శ్రేష్టమైన సమయంలో నీ అతి శ్రేష్టమైన పాదాల దగ్గరికి ఈ నెల మొదటి వారంలో శ్రమల ధ్యాన కూడికలో మొదటి వారంలో మమ్మల్ని ప్రవేశింపజేసిన రీతిని బట్టి నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సమయం మీది, స్థలము మీది, ఇక్కడ ఉన్న వారందరం మీ వారమే. నీ పక్షంగా నిలబడిన వాడని నీ వాడనే గనుక నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకరణగా ఉంచి నన్ను నీ కౌగిట దాచి నీ ఆత్మ సహాయాన్ని నాకు అందించమని బ్రతిమలాడుతూ ఉన్నాను. వినగలిగిన, ఒప్పింపగలిగిన ఆత్మను చిన్న మందుకు అనుగ్రహించమని, నీ మృదు మధురమైన మాటలతో ఆకలిగిన మాకు ఆత్మీయ ఆహారంతో తృప్తిపరచమని యేసతి శ్రేష్ఠనామని అడుగుచున్నాం ప్రియపరం తండ్రి, ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తా ఉన్నాను. వాక్య భాగంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. ప్రత్యేకంగా దైవజనులు పాస్టర్ మనోహాయ్ గారికి, సంఘ కాపురులకు నా వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఆయన వెళ్లే ముందు మరి సంఘానికి రావాలి అని అడిగిన రీతిని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తా ఉన్నాను, సంతోషిస్తా ఉన్నాను. ప్రియులకు నా వందనాలు. ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించిన సంఘ పెద్దలకు నా నిండు వందనాలు. ఎక్కడ ఆలస్యం అయిపోతానని నుంచి అక్కడే కూర్చున్న బట్టి ఇక్కడ రావటం ఇంత త్వరగా సాధ్యమైంది కనుక యూత్ బిడ్డలకు, ఆర్కెస్ట్రా వారికి, స్త్రీల సమాజం వారికి, ఇంకేమైనా మర్చిపోతే వారికి నా నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తూ ప్రభు బల్లారాధనలోనికి మిమ్ములను సిద్ధపరచుకునమని, మీ హృదయాలను ప్రభు తట్టు, మీ శరీరాలను ప్రభు కొరకు అప్పగించాలని మనవి చేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో, 3.5 సంవత్సరాలు పరిచర్య కాలంలో ఆయన ఒక విచిత్రమైన మాట అన్నారు. ఆ మాట ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఏమన్నారంటే, ఇదిగో ఇక్కడ ఉన్న మీలో చాలా మంది కూడా నిద్రించరు, ఎప్పటి వరకు నేను తిరిగి రాకడ వచ్చే వరకు సజీవులుగా ఉంటారు అని చెప్పారనమాట. ఇదేంటి 70,
80 సంవత్సరాలు బ్రతికే మేము ఆయన రెండో రాకడికి ఎప్పుడుకో తండ్రి ఆ మహిమతో కుమారుడు మహిమతో వచ్చే వరకు ఎవ్వరూ కూడా నిద్రించరు అని చెప్పారనమాట. దానికి ఆశ్చర్యపడిపోతున్నారు, అర్థం కాకుండా ఉన్నది. ఆ మాటలు యేసు వార్తలో చెప్పినా లిఖించారు. ఒక్కసారి మీరు ఆ మాటలను చదవటానికి ఇదే లూకాసు వార్త 9వ అధ్యాయం 27వ వచనం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా ట్రూలీ ఐ సెడ్. నిజంగా ఏంటి దేవుని రాజ్యం వచ్చే వరకు ఎలాగూ మనం బ్రతికి ఉంటాం అనుకుంటా ఉన్నారనమాట. అనుకుంటా ఉంటే అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి ఆ మాటలు చెప్పినటువంటి ఒక వారం రోజులు, లేకపోతే ఇంకొక సువార్తకుడు 4 రోజులు అని చెప్తూ ఉంటాడు మార్కు సువార్తలో. ఇలాగా ఒక 8 రోజులు అలాగ అయిన తర్వాత యేసు ప్రభువారు 3 శిష్యులను తీసుకొని ఒక ఎత్తైన కొండకు ప్రార్థించడానికి వెళ్ళారు. ఎంతమంది శిష్యులు అని చెప్పండి? 3 శిష్యులను తీసుకొని వెళ్ళారు. ఎందుకు? ఎప్పుడు యేసు ప్రభువారు 3 శిష్యులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. 3 శిష్యులను, మిగిలినటువంటి శిష్యులను దూరంగా పెట్టి ఎప్పుడు ఆ 3తోటే వెళ్తా ఉండేవారు. అలాగా 7 times వెళ్ళారు. ఎవరు? నా మాట అర్థమైందా? మళ్ళీ చెప్పిన 3 శిష్యులను తీసుకుని ఏకాంతంగా 7 times ఆయా పరిస్థితులలో 3 శిష్యులతో వెళ్ళారు. ఎన్నిసార్లు? 7 సార్లు. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే దాని గురించి ఆసక్తి కలిగిన వారు ఒక పాఠంగా, ఒక ప్రసంగంగా, ఒక ఆత్మీయ ఆహారంగా మీరు ధ్యానించుకోండి. ఎన్నిసార్లు వెళ్ళారు? 7 సార్లు. 3 తీసుకుని 7 సార్లు, 7 సందర్భాలు, 7 స్థలాల్లో 7 విధాలుగా వెళ్ళారు. స్తోత్రం కలుగును గాక. 3 తీసుకుని ఒక ఎత్తైన కొండకు వెళ్ళారు. ఈ దినాన నా పాఠ్య అంశము భాగము ఏమిటి అని అంటే, లెంట్ డేస్, 40 days ఉపవాసం ఉంటారు కదా చాలా మంది. ఉండరండి, నా అంకాలు చూస్తారు, ఉంటారు కదా. 40 days ఉపవాసం ఉంటారు కదా. ఎందుకు ఉండాలి, దానికి లెక్కేంటి అనేటువంటి విధానాన్ని మనం చూస్తామన్నమాట. రెండవది, యేసు ప్రభు వారు రూపాంతరం చెందారు. ట్రాన్స్ఫిగరేషన్ అంటాం, అయ్యారనమాట. ఆ ట్రాన్స్ఫిగరేషన్ విషయంలో 7 ప్రశ్నలు వేస్తాను. ఎంత టైం చెప్పొచ్చు నేను? ఇక్కడి నుంచి అరగంట అంతేనా, లేకపోతే తీసుకున్న తర్వాత అరగంట? 10 నిమిషాలు అంటే 5 నిమిషాలు అని ముగించేస్తాను. అస్సలు ఎక్కడ ఆగిపోమంటే అక్కడ ఆగిపోతాను. విషయం మళ్ళీ, మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తూ వాక్య భాగంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. యేసు ప్రభు వారు ఒక ఎత్తైన కొండకు వెళ్ళారనమాట. ఎందుకు వెళ్ళారు? 3 శిష్యులను తీసుకుని అంటే ప్రార్థించుటకు అన్నారు. కానీ ఇంకొక చోట అన్నారు ఆయన ఎత్తైన కొండకు వెళ్ళారు ఎందుకంటే రూపాంతరము చెందుటకు. ఎందుకు చెప్పండి? నేను ఇంకొక 2 భాషల్లో చెప్తాను, మీరు కూడా పలకటానికి ప్రయత్నం చేయండి. మీ నోట ఆ మాటలు ఉండొచ్చు, ఎక్కడ అపవిత్రమైనవి కాదు, చాలా శ్రేష్టమైనవి. ప్రయత్నం చేయండి. దీన్ని హీబ్రూలో రూపాంతరాన్ని హషతనోత్ అంటారు. చెప్పండి, హషతనోత్ అంటారు. ఏమంటారు? హషతనోత్ అంటే ఏంటంటే రూపాంతరము, ట్రాన్స్ఫిగరేషన్ అని అర్థం అనమాట. ట్రాన్స్ఫిగర్. దీన్ని గ్రీకులో ఏమంటారంటే మెటామెర్ఫోసి అనండి. చెప్పిన మిమ్మల్ని అందరినీ దేవుడు సర్వ సమృద్ధిగా దీవించును గాక. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మెటామెర్ఫోసి అంటారు దేన్ని? ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరాన్ని. హషతనోత్ అంటారు అనమాట హీబ్రూలో. అయితే ఈ హషతనోత్ అనబడింది హీబ్రూలో చెప్పుకుంటున్నాం, కానీ హీబ్రూ ఈ యూతులు దానిని అంగీకరించే స్థితిలో లేరు. ఇది మనకు మాత్రమే దొరికిన భాగ్యం. స్తోత్రం కలుగును గాక. అయితే కొన్ని ప్రశ్నలు వేస్తాను, అందులో ఒక్క ప్రశ్నకైనా మనకు సమయం ఉండగా నేర్చుకుందాం. స్తోత్రం కలుగును గాక. హృదయం అనే పలక మీద రాసుకునే వాళ్ళు తెగ రాసేసుకోండి. మీ చర్చిని చూస్తే నాకు ఎంత గర్వంగా ఉంటుందంటే, మా చర్చలను చూస్తే వాళ్ళకి ఏం తెలీదు, పెన్ను పక్క అయితే మీద రాసుకుంటే కానీ గుర్తుండదు వాళ్ళకి. మీకైతేనా ఎక్కర్లొద్దు. ఎందుకని? రాసుకున్నది మామూలుది అనుకుంటున్నారా? అస్సలు బయటికి కనపడదు. కాబట్టి అంత ఆశీర్వాదం కలిగిన వారు. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు
అసలు రూపాంతరం అంటే ఏమిటి? స్తోత్రం కలుగును. వెరీ గుడ్. రూపాంతరం అంటే ఏమిటి? రెండవది, ఎప్పుడు రూపాంతరం చెందారు? ఆ ప్రశ్న అలాగే ఉంటుంది. ఎప్పుడు రూపాంతరం చెందారు? మూడవది, అక్కడే ఎందుకు రూపాంతరం చెందారు? మూడవది ఏంటి? అక్కడే ఎందుకు రూపాంతరం చెందారు? నాలుగవది, అసలు యేసయ్యకు రూపాంతరం అవసరమా అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఐదవది, రూపాంతరం ద్వారా మనిషికి తెలిసినది ఏమిటి, లేకపోతే మనిషికి ప్రయోజనం ఏమిటి? అసలు రూపాంతరంలో ఉన్న మర్మాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు ఇందులో ఉన్న ఒకటి రెండు దానికైనా మనం ఆన్సర్ తెచ్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. గట్టిగా కొంచెం హల్లెలూయా. మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తూ వాక్య భాగంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 28వ వచనం. ఈ మాట చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహాను వెంట ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. ఇప్పుడు ఇది 3 సువార్తల్లో ఉంటుంది అనమాట. ఏ సువార్త అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకాలో ఉంటుంది, యోహాన్లో ఉండదు. ఇది ఈ 3 సువార్తల్లో కూడా ఒక ఎత్తైన కొండ అని రాశారు, కానీ ఆ కొండ పేరు వ్రాయలేదు. అయితే ఆ కొండ పేరు రాయకుండా మనం ఎలాగూ తాబోరు కొండ అని చెప్పగలం? మీరు ఇందాక చెప్పిన ప్రశ్నలో రాసుకోవక్కర్లేదు. మొదట రూపాంతరం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం చూద్దాం. ప్రియ సహోదరులు చెప్పినట్టుగా రూపాన్ని సమస్తమును మార్చుకునుట. చెప్పండి, ఏంటది? రూపాన్ని సమస్తమును మార్చుకుంటా. నేను నల్లటి రూపంలో ఉన్నాను, నాకు తెల్లటి రూపం ఇచ్చేవి అది కాదు. మీ మాట అర్థమైందా? నన్ను చూస్తే కొంతమంది కళ్ళకు భయం వేస్తుంది, చిన్నపిల్లలకు భయపెడతారేమో, అది కాదు. అంచేందమైన అది కాదు. మీరు అర్థం చేసుకుంటారని నేను పచ్చిగా ఎలాగో చెప్తే మీకు అర్థమవుతుందో ఆ భాషలో, అంతే కదా. మీకంటే పల్లెటూరోడిని, నేను అంతకంటే భాషలు ఏమైనా మాట్లాడేయగలను, పేషను కానీ ఏం మాట్లాడలేనుగా. అర్థమవుతుందండి నా మాటలు? ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. రూపాన్ని సమస్తమును మార్చుకుంటా. ఏ రూపాన్ని మార్చుకోవాలి అని అంటే శరీరాన్ని మార్చుకోవాలి, మనస్సు అనబడిన రూపాన్ని కూడా మార్చుకోవాలి. ఎన్ని మార్చుకోవాలి చెప్పాలి? శరీరాన్ని మార్చుకోవాలి, మనస్సు అనే రూపాన్ని మార్చుకోవాలి. చివరిలో ఇందాక ప్రశ్న, అసలు మనకు రూపాంతరం అవసరమా? చివరి ప్రశ్న, అసలు మనకు రూపాంతరం అవసరమా అనే ప్రశ్నను మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ రూపాంతరం అనబడినప్పుడు సమస్తాన్ని మార్పు చెందుట అన్నాం కదా. అసలు యేసు ప్రభు వారు ఆ ఎత్తైన కొండకు, అనగా తాబోరు కొండకు వెళ్ళారు. ఆ తాబోరు కొండ 575 మీటర్ల ఎత్తు. అంటే ఏంటి తెలుసా? 1/2 కిలోమీటర్కి ఇంకొంచెం ఎక్కువ. 575 మీటర్లు ఎత్తు. మనం ఈ దినాల్లో వెళ్ళాలంటే మెటాడోర్ కావాలి మనకి, నడిచి వెళ్ళటానికి. మన వల్ల కాదే, కొండ చివరిని కింద నా వల్ల కాదు, మీరు వచ్చేయండి అంటాం. స్తోత్రం కలుగు. ఆ 575 మీటర్ల ఎత్తైనటువంటి తాబోరు కొండకు పైకంటూ వెళ్ళి ఆయన రూపాంతరం చెందారు. రూపాంతరం అంటే ఏంటి? సమస్తమును మార్పు చెందుట. సమస్తమును అంటే ఏంటి తెలుసా? మన మనస్సు మారుతుంది, మన శరీరం మారుతుంది. మూడవది, మన వస్త్రధారణ మారుతుంది. మూడవది ఏంటి చెప్పండి? మన వస్త్రధారణ. యేసు ప్రభు ఇవి మార్చి చూపించాడు మనకి. స్తోత్రం కలుగును కాక. అసలు రూపాంతరం అంటే ఏంటంటే సమస్తమును మార్చుట. యేసు ప్రభు వారు ఆ కొండపైకి రూపాంతరానికి వెళ్ళారు. వెళితే ఆయన శరీరము, మనిషి తన కంటితో చూడనల్లనంతటి మహిమతో మారిపోయింది. ఏంటది? యేసు శరీరము ప్లస్ యేసు వస్త్రము కూడా. ఆయన చూడలేడు, మనిషికి కంటికి అది శక్తి చాలనంత వెలుగు, ప్రభావము, మహిమ. ఆయన అంతగా మారిపోయారు. ఎవరు? యేసు ప్రభు. నరరూపి కంటికి చాలనంత శక్తితో, స్తోత్రం కలుగును కాక, మారిపోయారు అనమాట. ఇప్పుడు అయితే యేసు ప్రభు వారు కాబట్టి అంత మహిమతో మారిపోయారు. మరి మనము
మనకు కుదురుతుందా? మనకు కుదరదుగా. అయితే మనము ఆత్మీయ రూపాంతరం చెందాల్సిన అవసరం మనకున్నది. ఇప్పుడు చివరి ప్రశ్న ఏం చెప్పుకున్నాం? మనిషికి రూపాంతరం. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుంచి లేకపోతే 3వ వచనం నుంచి చదవండి. 12వ అధ్యాయం రోమాపత్రిక. అక్కడ ఆగండి. మీరు ఈ లోక మర్యాదను, అసలు మీరు లోక మర్యాద అంటే ఏంటి ఎవరికైనా తెలుసండి? చెప్పా. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఏంటో చెప్పినా లోక మర్యాద ఏంటి అని చెప్పినాను. పెద్ద ఆయన చెప్పారు, పెద్ద ఆవిడ సొంబట్టుకుని ఎదురు రావాలి. ఏంటది? ఆచారం. పెద్ద ఆవిడ గౌరవించట్లేదు, మర్యాద లేదు. పిల్లి ఎదురు వస్తుంది, వెనక్కి వెళ్ళిపో. పిల్లోడు జడుచుకున్నాడా, ఉప్పు కళ్ళు నిప్పులో వేసేయి. 2 ఎండుమిరపకాయలు వీళ్ళ నోట్లో కుక్కెత్తి వదిలిపోయినాయి. మొత్తం చూసారా? నా చిత్రం చూసారా? పేర్లు రాసులు చూసారా? ఇవేంటో తెలుసా? ఈ లోక మర్యాదలు. ఇవేంటి చెప్పండి? స్పష్టంగా అర్థమైందేమో అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకొంచెం చెప్పమని చెప్తాను. అర్థమైందా? అంతటితో ఆపేయచ్చు కదా, టైం లేదు కాబట్టి. ఈ లోక మర్యాద అంటే మీకు అర్థమైందా? ఈ లోక మర్యాద దాన్ని ఏం చేయాలంటున్నాడు? అనిసా. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ లోక మర్యాద అనుసరిస్తూ ఉంటే ప్రభు సన్నిధానంలో ప్రభు బలన ఆచరించే ముందు శ్రమల కాలంలో ఎంటర్ అయిన మనము వాటిని శుద్ధి చేసుకుని కడిగి పారేయాలి మన జీవితంలోంచి. ఈ లోక మర్యాద కాదు, మనది పరలోక మర్యాద, మనది ప్రభు యొక్క మర్యాద, పరిశుద్ధాత్మ యొక్క మర్యాద మనది. స్తోత్రం కలుగును గాక. ఈ లోక మర్యాదను ఏం చేయకూడదు. ప్రశ్న ఏంటి తెలుసా? మనకు రూపాంతరం అవసరమా? ఇప్పుడు చదవండమ్మా. ఉత్తమమును, అసలు ఉత్తమమైంది ఏంటి? ఉత్తమమైంది ఏంటో చెప్తున్నాను చూడండి. నాకు చూడండి 34వ కీర్తనలో భక్తుడు అంటాడు, యెహోవా ఉత్తముడని. అబ్బాది నాకు చూడండి, యెహోవా ఉత్తముడని. ఏంటిది? రుచి చూడాల్సింది ఏంటిది? ప్రభు బల్ల. ఏంటిది? ఆయన రక్తం. ఏంటిది? ఆయన శరీరం. రక్తపు ముద్దగా మారిన ఆయన శరీరం ఉత్తముడని ఆయనను రుచి చూడాలి. వ్యర్థమైన దానిని విడిచిపెట్టాలి. లోక మర్యాదను దూరంగా గెంటాలి. ప్రభువును రుచి చూడాలి. అది ఉత్తమమైనది. ఒకటి లోక మర్యాదను తుడిచిపెట్టాలి. రెండవది ఉత్తమమైన దాన్ని రుచి చూడాలి. చదవండి. ఏంటదంటే అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం ఏదో. అలా చూడండి, అనుకూలం ఏంటి చెప్తున్నాను చూడండి. కీర్తన గ్రంథంలో అంటాడు, ప్రభువా నీ సన్నిధికి ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అనుకూలము అంటాడు. నీ సన్నిధిని ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే. దేవుని మందిరంలో పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడాలి. ప్రభువుని రుచి చూడాలి. లోక మర్యాదను గెంటి వేయాలి. తర్వాత మాట చదవండమ్మా. ఏం చేయాలి? ఏం మారాలి? మనస్సు మారి నూతన మగుట వలన ఏం పొందాలి? నూతన మనస్సు మారటం వల్ల ఏం పొందాలి? ఇప్పుడు ప్రశ్న ఏంటి మంది? మనిషికి రూపాంతరం. ఇప్పుడు ఆన్సర్ మీరు చెప్పాలి. ఆన్సర్ కొంతమంది చెప్పట్లేదు. అంటే ఏంటంటే మరి వాళ్ళకి అక్కడ వద్దు అనుకుంటున్నారో ఏంటో. మనిషికి రూపాంతరం అవసరమా కాదా? అవసరమైతే ఏం వదులుకోవాలి? ఏం పొందుకోవాలి? లోక మర్యాదను వదులుకోవాలి, ప్రభువును పొందుకోవాలి. స్తోత్రం కలుగునుక. ఇప్పుడు ప్రభు అక్కడ మనిషి చూడనంతటి మహిమను పొందుకుంటే, రూపాంతరం పొందుకుంటే, మనం ఈ లోకంలో రూపాంతరం ఎలాగ పొందుతామంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 4 విషయాల ద్వారా రూపాంతరం మనం పొందుకుంటాము. స్తోత్రం కలుగునుగా. రెండవది అసలు రూపాంతరం ఎప్పుడు పొందారు యేసుప్రభువు వారు? ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. ఏం చెప్పండి? రూపాంతరం హషత నూతనం. ఏమన్నాం దాన్ని?
హర్షతనోతనం. అసలు రూపాంతరం ఎప్పుడు పొందారు అనే ప్రశ్న. మీకు విషయం చెప్తున్నానే, ఏమనుకుంటే మళ్ళీ నేను వాక్యంలోనికి ఎప్పుడు వస్తానో తెలీదు. టైం చూస్తూ ఉంటాను, వస్తాను. రెండో విషయం ఏంటంటే, నేను వీక్ వాక్యంలో. మీరు అనుకుంటారు చాలా స్ట్రాంగ్ అనుకుంటారు, అబ్బా చాలా వీక్ కనుక మేము బ్రతిమలాడతాను, ఎందుకంటే మళ్ళీ నాకు ఒత్తి అందించాలన్నమాట. అది ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు ఆయన రూపాంతరం పొందారు అని అంటే, ఇందాక మన ప్రశ్న ఒకటి వేశాం, ఎందుకు 40 దినాలు పాటిస్తారు అనే ప్రశ్న వేసుకున్నాం కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన చనిపోయే 40 దినాల ముందు రూపాంతరం చెందారు. ఇది పరిశుద్ధ గ్రంథంలో రాదు, కానీ చెప్పొచ్చు చెప్పకూడదు నేను చెప్తున్నానే, ఎవరు ఎక్కువ అనుకోవద్దు. పరిశుద్ధ గ్రంథాన్ని కూర్చుని ఉన్నానంటే ఎంత టైం అవుతుందో తెలియదు నాకు. ఒక్కొక్కసారి లెక్కలు, కాలాలు, కొలతలు ఇవన్నీ వేసి అది కరెక్టా లేకపోతే ఎక్కడైనా తెప్పుతున్నాను, మళ్ళీ ఇంకొకసారి అలాగ ఉంటానే ఉంటాను నైట్. ఆ లెక్కల ప్రకారం యేసు ప్రభు వారి యొక్క మెను అంతా తీసుకుంటే 40 దినాలకు ముందు ఆయన రూపాంతరం చెందారు. ఎన్ని దినాలు? ఆయన చనిపోవుటకు 40 దినాల ముందు రూపాంతరం చెందారు. దానికి ఈ లెక్కను మీకు చెప్తానే. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా సరే నా సమయం ఇంకను అన్నారు. కానీ రూపాంతరం చెందిన రోజు నుంచి నా సమయం ఆసన్నమై ఉన్నది. మీకు అర్థమవుతుందా? ఆ రోజు నుంచి ఏం చెప్తారంటే, మనుష్య కుమారుడు యెరూషలేము శాస్త్రులకు పరిసయ్యులకు అప్పగింపబడి శ్రమ పొంది చనిపోయి పునరుత్థానుడు తిరిగి లేస్తాడు అని అప్పటి నుండి చెప్పడం ప్రారంభించారు. ఎప్పటి నుండి? రూపాంతరం అయిన దినం నుండి నా సమయము ఆసన్నమైనది. ఆ దినాన్ని నుంచి ఇదిగో నేను చనిపోతాను, 3వ దినాన లేస్తాను అని శిష్యులకు పదే పదే చెప్తూ ఉండేవారు. ఎప్పటి నుండి చెప్పండి? రూపాంతరం అయిన దినం నుండి. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్తానే. రూపాంతరం అయినటువంటి యేసు ప్రభువారు ఆ దినా నుండి ఆ మాటలు చెప్తూ కౌంట్ డౌన్. దేనికి? యేసు ప్రభు మరణానికి కౌంట్ డౌన్ అంటారు కదా, మైనస్ లెక్కేస్తుంటారు కదా, 40, 39, 38, 37 అంటుంటారు కదా. మనం ఇప్పుడు వస్తుంది రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు, ఇస్రో వేసినప్పుడు లెక్కలు చూడమా మనం. అలాగ 40th డే నుండి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎవరిది? అది. ఎప్పుడు రూపాంతరం చెందారు? ఇప్పుడు చెప్పండి. ఆయన మరణానికి ముందు 40 దినాలు ముందు రూపాంతరం చెందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ ప్రశ్నకు, యేసు ప్రభు వారు ఎందుకు అక్కడే రూపాంతరం చెందాలి? ఎక్కడ? తాబోరు కొండ మీద. తాబోరు అంటే అర్థం ఏంటి తెలుసా? లెట్ మీ గో. మీరు అలా వెళ్తున్నారనుకో, స్లికా తాబోర్లి, అర్థమైందా మీకు? స్లికా తాబోర్లి అంటారు, నన్ను వెళ్ళనియండి అంటారు, గుర్తులేదా? తాబోర్ అంటే లెట్ మీ గో అని అర్థం అన్నమాట. ఆ తాబోరు కొండ మీద రూపాంతరం చెందారు. ఆ తాబోరు కొండ ఇస్సాకారు గోత్రపు చివరి ప్లేస్లో ఉంది. ఏ గోత్రం చెప్పండి? ఇస్సాకారు గోత్రపు చివరి. ఇప్పుడు తాబోరు కొండ మీద ఎందుకు ఆయన రూపాంతరం చెందాలి అని అంటే, టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నానే. తాబోరు కొండంట దేవుని స్తుతించుటకు సంతోషభరితమైన కొండంట. మీకు అర్థమవుతుందా? దేవుని స్తుతించుటకు సంతోషకరమైన కొండ. నా వంక తేడాగా ఏదో చూస్తున్నారు మీరు, రెఫరెన్స్ గిని కావాలి గినేమో. 189వ కీర్తన 12వ వచనం. 89వ కీర్తన 12వ వచనం. ఎందుకు ఆ కొండ మీదే ఆయన రూపాంతరం చెందాలి? ఎందుకు ఆ కొండ మీద? 89 ఎవరు తీయలేదో నన్ను. నిర్మించుతివి ఏ వేటిని? తాబోరు, హెర్మోను. అది ఉత్సాహధ్వని, సంతోషించుచున్నవి. ఏంటవి? తాబోరు కొండ. అందుకని తాబోరు కొండ మీద ఆయన రూపాంతరం చెందారు. అసలు అక్కడ ఎందుకు రూపాంతరం చెందాలంటే ఇంకొక విషయం చెప్పి నేను లోపలికి వెళ్ళిపోతానే. తాబోరు కొండ దిగువాయి నుంచి సమరయ ప్రారంభం. తాబోరు కొండ దక్షిణ నుండి సమరయ భూభాగం ప్రారంభం.
తాబోరు కొండ నుండి ఏం ప్రారంభం అంటే గలిలయ ప్రారంభం అనమాట. అందుకని గలిలయ వారికి సమరయ వారికి యెషయా 9:9 ప్రకారం తెలియపరచబడవలసి ఉన్నదన్నమాట. అందుకని అక్కడ రూపాంతరం చెందారు. ప్రభు అయిన చెప్పాలి, ప్రభు అయిన మన ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తూ వాక్య భాగంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాను. అసలు యేసయ్యకు రూపాంతరం అవసరమా? మీకు అర్థమైంది ఏంటంటే, మనం 40 దినాలు ఎందుకు ఉపవాసం ఉంటాం అని అంటే, ఆయన 40 దినాలకు ముందు రూపాంతరం చెందారు. అక్కడి నుండి శ్రమ దినాలు ప్రారంభమైనవి ఎవరికి? కాబట్టి మనం కూడా 40 దినాల ముందు అయ్యప్ప స్వామి 40 దినాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత మహమ్మద్ 40 దినాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత మన 40 దినాలు వచ్చేస్తాయి. ఎక్కడ? మన ఇంటికడండి. గుర్తులేదా? స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు అసలు యేసు ప్రభుకు రూపాంతరం అవసరమా అని అంటే ఒక్క మాటలో చెప్తాను, ఆయనకు రూపాంతరం అవసరం లేదు. కానీ మన కొరకు ఆయన రూపాంతరం చెందాడు. ఎందుకు ఈ మాట చెప్పినా? రూపాంతరం ఎవరికంటే పాపికి రూపాంతరం. మనం ఇందాక 12 రోమా పత్రిక చదువుకున్నాం, తీయొద్దు. మనకు అవసరమైన రూపాంతరం. ఒక మనసుతో అడుగుతున్నాను, అసలు వాక్యం అర్థమవుతుందండి మీకు? బ్రదర్స్ మీరు చెప్పండి, సంటోళ్ళు అర్థమవుతుంది అసలు వాక్యం? అంటే నా ఏకాయికంగా నేను వెళ్ళిపోతున్నానా అని భయం వేసింది, అంతకంటే ఏం కాదు. స్తోత్రం. మహాగణుడు మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తూ వాక్య భాగంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాను. అసలు యేసు ప్రభుకు రూపాంతరం అవసరమా అని అంటే వాస్తవానికి అవసరం లేదు. అయితే ఒక ప్రశస్తమైన శ్రేష్టమైన మాటను చెప్పడానికి ఇష్టపడతానా? యేసు ప్రభువా, అసలు నువ్వు రూపాంతరం ఎందుకు చెందావు అనే ప్రశ్న అడిగామనుకోండి, ఇప్పుడు ఇలా చెప్తాడు. మనతోటి ఈ కాలంలో 2000 సంవత్సరాలు ఈ కాలంలో రాబోయే దినాలలో యెరూషలేములో జరగబోయే సంఘటనను మీకు తెలియపరచడం కొరకు 2000 సంవత్సరాల కిందట నేను రూపాంతరం చెందానంటాడు. ఇందులో మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, నేను చెప్తాను. ఎందుకు రూపాంతరం చెందారంటే, ఆయన ఒకటి మోషే ఏలియాలతో మహిమలో మాట్లాడుతున్నారు. ఎవరితోటి? మోషే ఏలియాలతో మహిమలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళ ముగ్గురికి తెలియట్లేదు. వాళ్ళు వచ్చి ప్రభుతో ఏదో ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ప్రభువే మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఏలియా మోషేలతో. కానీ మాట్లాడుతున్నారు అని చెప్పి వీళ్ళ ముగ్గురికి తెలుసు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. లోకభక్తుడు చరిత్రకారుడు మాత్రం ఒక మాట చెప్పాడు, యెరూషలేములో జరగబోయే సంఘటనలు అన్నాడు. ఓకే, ఇప్పుడు మనం అక్కడికి వద్దాం. అసలు యేసు ప్రభు రూపాంతరం చెందాలా అనే ప్రశ్నకు వస్తే ఇలా చెప్పొచ్చు. ఆయన, ఈ మాటలు బాగా జాగ్రత్తగా ఆలోచించింది, శరీరధారిగా వచ్చిన దేవుడు. మీరు చెప్పండి ఆ మాట. మీరు తీయకుండా యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో తీకండి. 5వ వచనంలో ఆయన, తండ్రి నీ యొద్ద ఉన్నప్పుడు నాకు ఎట్టి మహిమ కలిగెనో అంటాడు. ఇప్పుడు తండ్రి యొద్ద ఉండగా ఏం కలిగింది? గొప్ప మహిమ. ఇప్పుడు అది ఎలా ఉంటుందో చెప్తానే. ఇప్పుడు టాపిక్ మారట్లేదు కానీ అర్థమవుటో చెప్తాను. మోషే యెహోవా దేవుడిని అన్నాడు, నిన్ను నేను చూడాలని ఉంది అన్నాడు. ఎవరు? మోషే. అప్పుడు యెహోవా ఏం చేశాడు? బండ సందులలో నుంచి కొద్దిగా కనబడ్డాడు. ఎవరికి? అది చూడలేక చచ్చినట్టు అయిపోయాడు. ఎవరు? అంటే మానవ కన్నులు సరిపోవనుకున్నాం కదా. ఇప్పుడు విషయం ఏంటో చెప్పనా? అదే దేవుడు మోషే కనబడితే ఎంత మహిమ ఉన్నదో మన ప్రభు అయిన యేసుకు కూడా అంతే మహిమ ఉంది. ఆ మహిమ ముగ్గురు శిష్యులకి చూపించటానికి. పాయింట్ అర్థమైంది? ఒకటి, పాత నిబంధనలో మోషేకు కనబడ్డాడు. ఎంత మహిమతో కనబడ్డాడంటే అంత మహిమ ఎవరికి ఉంది? యేసు ప్రభువుకు ఉంది. యేసు ప్రభు మోషేకు కాదు, నా శిష్యుల ముగ్గురికి కూడా మహిమను చూపించాలి అనుకున్నాడు. చూపించడా లేదా? రెండవది, ఎందుకు ఆయన రూపాంతరం చెందారు? రెండవది, ఆయన
ఆ ముగ్గురుతో, ఆ ఇద్దరితో ఏదో మాట్లాడుతున్నారు. ఎవరితో? మోషేతో, ఏలియాతో. ఆ సారాంశం ఎక్కడుంటుందంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం సారాంశం. ఆ సారాంశం ఏంటో చెప్పండి. ప్రకటన గ్రంథం. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటం, మీకు మామూలుగా ఎప్పుడైనా ధ్యానించుకోండి అని చెప్తున్నాను. ఏం మాట్లాడారో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం సారాంశం అనమాట. ఇప్పుడు యేసు ప్రభుల వారికి రూపాంతరం అవసరమా అంటే ఆయన కొరకు అవసరం లేదు, మన కొరకు అవసరం. ఈ ప్రశ్న అర్థం చేసుకున్నారా? ఆయన కొరకు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను చూడు, నాకు చూడండి, సంఘము ఇప్పుడో రేపో ఎప్పుడో ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు ప్రభువుతో మనకు సంతోషం ఉంటుంది. 7 సంవత్సరాలు విడివబడిన వారికి శ్రమలతో ఉంటారు. ఈ సంఘంలో ఉన్న వారు అందరూ ఎత్తబడుదురుగాక. అందరూ చెప్పండి, ఎత్తబడుదురుగాక. ఇప్పుడు మనం అక్కడ ఉండగా విడివబడినటువంటి ఈ యూదులకు ఆ ఇద్దరు దిగి వస్తారు. ఎక్కడికి? యెరూషలేముకి. మీకు అర్థమైందా? ఆ సంఘటనలు ఈ తాబోరు కొండ మీద మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రశ్న అర్థమైంది కదా? నా జవాబు, ఆ సంఘటనలు ఎక్కడ మాట్లాడుకుంటున్నారు? ఆ వివరాలు మీరు అక్కడికి వెళ్తే టాపిక్ మారిపోద్ది కాబట్టి నేను అక్కడికి వెళ్ళట్లేదు. యేసు ప్రభువుకి ఆ ట్రాన్స్ఫిగరేషన్ అవసరమా అంటే మన కొరకు అవసరం. ఎందుకంటే భవిష్యత్ కాలంలో తెలియబడతాయి. కానీ మనకి ఈ మాటను అర్థం చేసుకోండి. సంఘం ఆ జరగబోయే సంఘటనలను తెలుసుకుంటుంది, కానీ సంఘం అందులో ఉండదు. ఈ మాట అర్థమైందా? సంఘం అప్పటికి ఎక్కడుంటుంది? ఎత్తబడే సంఘం ఎత్తబడిపోద్ది. విడువబడిన వారికి జరిగే సంఘటనలు ఎత్తబడే సంఘం మనం తెలుసుకుంటుంది. హల్లెలూయా. ఇట్స్ ఎ బిగ్ కన్ఫ్యూజ్డ్ సబ్జెక్ట్ అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా అర్థం చేసుకుంటారు. ప్రభు మీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఇప్పుడు యేసు ప్రభుకి రూపాంతరం మన కొరకు అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, యేసు ప్రభు రూపాంతరం చెందటంలో మర్మం ఏమిటి? రూపాంతరం చెందటంలో మర్మము ఏమిటి అనే విషయాలు మనం కనుక గ్రహించినట్లయితే, ఇందాక మనం చెప్పబడినట్టుగా మొట్టమొదటి మర్మం ఏంటనగా భవిష్యత్తులో జరిగే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మనకు తెలుస్తుంది. రెండవది ఏంటనగా యేసు దేవుని యొక్క మహిమ ఏంటో అక్కడ తెలుసుకుంటాం. హల్లెలూయా. మూడవది ఏంటనగా యేసు దేవుని యొక్క మహిమను నరులు కంటితో చూడలేకపోయిన సంఘటనను గుర్తిస్తాం. ఈ మూడు అర్థం చేసుకోండి. ప్రశ్న ఇంచుమించుగా టైం అయిపోతూ ఉన్నది కనుక ఇంకొంచెం ప్రశ్నలోనికి నేను వెళ్ళటానికి ఇష్టపడతా ఉన్నానే. ఇంకొక ప్రశ్నకు నేను వెళ్తాను. ఇందాక మనం ప్రశ్నలు వరుసటి చెప్తాను చూడండి. రూపాంతరం అంటే ఏమిటి? రెండవది, ఎక్కడ రూపాంతరం చెందారు? మూడవది, ఎందుకు రూపాంతరం చెందారు? నాలుగవది, రూపాంతరంలోని మర్మం ఏంటి? రూపాంతరం ద్వారా మనిషికి తెలిసిందేంటి? నాలుగవది. ఆరవది, ఎప్పుడు రూపాంతరం అయ్యారు? ఏడవది, రూపాంతరం మనిషికి అవసరమా అనే ప్రశ్నలు మనం ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. ఈ రూపాంతరంలో ఒక శ్రేష్టమైన అనుభవం మనకు ఉండాలి. ఎందుకనంటే ఏ వ్యక్తి అయితే రూపాంతరంలోనికి అనుభవంలోనికి వస్తాడో, యేసు ప్రభు వారు కొన్ని క్షణాలే ఆ వెలుగుతో ఉన్నారు. మనము జీవితాంతము ఆ ఆత్మీయ వెలుగును కలిగి ఉంటాం. మనం బ్రతికినంత కాలము ఆ వెలుగులో నడుస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు 3 సార్లు ఆయనను చూడలేక చచ్చిన వారి వలె పడున్నారు. ఎన్నిసార్లు చెప్పండి? ఒక్కటే యేసు ప్రభు వారు రూపాంతరమైనప్పుడు. ఎప్పుడో చెప్పండి? ఆయన రూపాంతరం అయినట్టు. ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం. వాస్తవానికి మొదటి నుండి ఉంటుంది. అది ఒక్క నిమిషం, డోంట్ కంగారే. మత్తయి సువార్త 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు 6వ వచనం, అంటే ముందు 4వ వచనం నుంచి కాదు 5వ వచనం నుంచి చూద్దాం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకునేను. ఇదిగో ఈయన ఎవరంట? నా ప్రియకుమారుడు,
ఉమ్. ఆ. ఈ మాట ఎవరు చెప్పారు? స్తోత్రం కలుగును గాక. దేవుడైన యెహోవా, బాగా అర్థం చేసుకోండి, పూర్వము ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. ఎవరి ద్వారా? పూర్వము దూతల ద్వారా మాట్లాడేవాడు. ఎలాగా? దూతల ద్వారా మాట్లాడేవాడు. పూర్వము దర్శనాల ద్వారా మాట్లాడేవాడు. పూర్వము కళల ద్వారా మాట్లాడేవాడు. అయితే ప్రశ్న ఏంటంటే, ఒక సాధారణమైన వ్యక్తితో దేవుడైన యెహోవా మాట్లాడేవాడా అంటే మాట్లాడేవాడు కాదు. దూతను పంపించైనా మాట్లాడేవాడు. దేవుడు తన స్వరాన్ని ప్రత్యక్షంగా వింటున్నారు. ఎవరు? ముగ్గురు శిష్యులు. ఎవరు వింటున్నారు చెప్పండి? అక్కడ ప్రభువు మాట్లాడట్లేదు, యేసు ప్రభువు మాట్లాడట్లేదు. మాట్లాడేవారు ఎవరు? తండ్రి అయిన యెహోవా. తండ్రి అయిన యెహోవా వెరీ రేర్ ఇన్సిడెంట్స్లో మాట్లాడేవారు. ఎలాగో నేను చెప్పనా, ఆయన బాప్తిస్మం ఇచ్చుకున్నప్పుడు యేసు ప్రభుతో మాట్లాడు, నీవు నా ప్రియ కుమారుడు. ఎవరితో మాట్లాడారు? యేసు ప్రభుతో మాట్లాడారు. ఇప్పుడు తండ్రి ఎవరితో మాట్లాడుతున్నారంటే ఈ ముగ్గురు శిష్యులతో మాట్లాడుతున్నారు. ఈ మాట అర్థమైందిగా? ఎవరితో మాట్లాడుతున్నారు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. ఎవరి మాట వినాలి? యేసు ప్రభు మాట. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, ఇక్కడున్న మనమందరం కూడా యేసు ప్రభు నా మాట వినండయ్యా అంటే చచ్చిపోతావు, నీ మాట ఎందుకు కాదు, పైనుంచి వస్తుంది ఈయన మాట. యేసు ప్రభు మాట వినకపోయినా కనీసం తండ్రి మాట అయినా వినాలి. తండ్రి మాట అయినా వినాలి. ఎప్పుడైతే ఆ శబ్దము వీరి చెవిని పడిందో తప్పని నేల మీద పడిపోయింది. ఒకటి, చూడటానికి కంటికి పవర్ సరిపోదు. రెండోది, వినటానికి చెవి సరిపోదు. మీకు అర్థమవుతుందిగా? మనిషికి శరీరంలో ఉన్నటువంటి ఆ శబ్దం వినటానికి మనిషి వల్ల కాలేదు. ఒక మాట చెప్పిన, ఈ దినాలలో అంతటి స్వరం వస్తే పడి గిజగిజగిజగా కొట్టుకుంటాం. మెల్లని స్వరం వినిపెడుతున్నప్పుడు ప్రభు పాదాల దగ్గరికి రావాలి. ఒకవేళ విడవబడితే బహుఘోరం అయిపోతాం. ఈయన మాట వినుడి. ఎవరి మాట? ప్రభు మాట. మనం వినాలి ప్రభు మాట. యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు ముగ్గురు పడి విలవిల కొట్టుకున్నారు. ఒకటి రూపాంతరం. రెండవది, ఆయన మరణానికి ముందు విలవిల కొట్టుకున్నారు. ఎక్కడో చెప్పినా, ఆయన గెత్సెమనే వనములో యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అంటారు. యేసు నేనే అన్నప్పుడు పడిపోడు అంటాడు. పట్టణ పడ్డాడంట. ఎవరు? యేసు ప్రభు. అప్పుడు యేసు ప్రభు తాను మహిమను తగ్గించుకుని నేనే అన్నారు. అప్పుడు మీకు గుర్తుందా? ఎన్నోది అది? రెండవది. మూడవది, ఆయన పునరుత్థానమప్పుడు పడిరి చచ్చినట్టు మత్తయి సువార్తలో ఉంటుంది. ఆయన పునరుత్థానం అయినటువంటి గార్డెన్ టూమ్ దగ్గరికి వెళ్ళి తెల్లవారుజామున మగ్దలేని మరియలు అందరూ వెళ్తుంటే ఆ కాపలి వాళ్ళు ఎవరా ఎత్తుకెళ్ళిపోయాడా అని చూసిలా అని లెగిసి ఇలా చూసేటప్పటికి గొప్ప వెలుగు వచ్చిందంట. ఆ వెలుగు చూసి చచ్చిన వారి వలే. ఎన్నిసార్లు జరిగింది? ఒకటి, ఆయన రూపాంతరం. రెండు, ఆయన మరణం. మూడు, ఆయన పునరుత్థానం. ఈ మూడింటిలో కూడా మనిషి వల్ల కాలేదు ఆయనను చుట్ట. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్రభు యొక్క బల్ల ఎంత ప్రాధాన్యమైనది అని అంటే, అంత మహిమ కలిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆయన శరీరము రక్తపు ముద్దగా మారిపోయి మన ముందుకు, మన చేతికి, మన నోటికి వస్తూ ఉంటే, మన నోటికి వరకు రుచికరమైనటువంటి ఆయన అద్భుతమైనటువంటి రక్తపు ముద్ద మన నోటికి వస్తుంటే నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ తాబోరు కొండ మీద ఉన్న మహిమను మనం తట్టుకోగలమా? ఆయన ఎంతగా తగ్గించుకుని మన చేతిలోనికి వచ్చాడు, మన నోట్లోనికి వచ్చాడు, మన శరీరంలోనికి వచ్చాడు. ఆయన రక్తము నిర్దోషమైనది, నిష్కల్మషమైనది, పాపరహితమైనది. ఒక్క మాటను చెప్పనివ్వండి, 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు కల్వరిగిరిలో కార్చిన ఆ రక్తము నేటికి సజీవంగా మన చేతికి వస్తుంది. నేటికి సజీవంగా
మన చేతికి వస్తుంది. 40 దినాలు శ్రమల ధ్యాన కాలాల్లో నిష్ఠ కలిగి ప్రభువును రాత్రి పగలు ధ్యానిస్తున్న మీకు ఈ చిట్ట చివరి దినాల్లో ప్రాధాన్యమైనది ఏంటి అని అంటే రూపాంతరం ద్వారా ఈ లోక మర్యాదను దూరం చేయాలి, ఉత్తమమైన దానిని రుచి చూడాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఉత్తమమైన దాన్ని రుచి చూడాలి. ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే అనుకూలంగా, మందిరానికి పరిశుద్ధతయే పరిశుద్ధ మందిరం అంటే ఏంటి తెలుసా? హెబ్రీ పత్రికలో ఈ దేహమే, కాబట్టి కొరింథీ పత్రికలో ఈ దేహమే ఆయన ఈ మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. స్తోత్రం కలుగునుగా, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. కాబట్టి 40 దినాలు ఉపవాసం ఎందుకు ఉంటారంటే ఆయన మరణానికి ముందు 40 దినాలు ఆయన రూపాంతరం చెందారు. ఇప్పుడు మనమందరం ఎలా ఉండాలి? రూపాంతరం చెందిన వారముగా ఉండాలి. స్తోత్రం కలుగునుగా. మనిషి 21 ఇంటిని విసర్జిస్తాడు. మీకు అర్థమవుతుందా? విసర్జించాడంటే వదిలిపెట్టాడని కాదు. నా వంక చూడండి. విసర్జించాడంటే వదిలిపెడితే మళ్ళీ తెచ్చేసుకుంటాం. అస్సలు విసర్జించినే ఎన్నిటిని విసర్జిస్తాడు? 21 రకాలను విసర్జిస్తాడు. ఎవరు? మనిషి. అందులో ప్రాధాన్యమైనది పాపము. విసర్జించాలి. వదిలిపెట్టకూడదు. ఏం చేయాలి? విసర్జించాలి. కనుక ప్రభు సన్నిధిలో కంట్లు మూసుకునండి, యథార్థమైన హృదయంతో ప్రభు సన్నిధిలో ఆయన గొప్ప శరీరం, మహిమ కలిగిన శరీరము ఈ దినాన రక్తపు ముద్దగా మార్చబడిన శరీరముగా మన ముందు ఉన్నది. అది ఉత్తమమైనది, అది శ్రేష్టమైనది, అది ఉన్నతమైనది, అది పరలోకమునకు చేర్చున్నది, అది మనకు భాగ్యమైనది, అది మనకు యోగ్యమైనది, మన జీవితానికి ధన్యమైనది. ఈ లోకంలో దేన్ని ఉత్తమంగా మనం మార్చుకుంటా ఉన్నాం? ఈ శ్రమల ధ్యాన కాలాల్లో ప్రభు పాదాల దగ్గర మీరు దేనిని ఉత్తమంగా ఎంచుకుంటా ఉన్నారు? ఉత్తమమైనది ప్రభువు యొక్క శరీరము, రక్తము మాత్రమే. దాన్ని రుచి చూడకపోతే మన జీవితం, మన శరీరం వ్యర్థం. దాన్ని రుచి చూచితేనే గాని పరలోకంను స్వతంత్రించుకొనలేము. అది ఈ లోక సంబంధమైనది కాదు, తండ్రి యొద్ద నుండి పంపబడినది ప్రభు యొక్క రక్తం, ప్రభు యొక్క శరీరం. ఇంకా మీలో ఎవరైనాను ప్రభు యొక్క బల్లను ఆచరించకపోతే ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తా ఉన్నాను. మొహమాట పడొద్దు, సిగ్గుపడొద్దు, అవమానపడొద్దు. ఇది ధన్యంగా, ఇది భాగ్యంగా, ఇది యోగ్యంగా మీరు ఎంచుకోనండి. ఇది పరిశుద్ధమైనది, ఇది పరిపూర్ణమైనది, ఇది పరిశుద్ధాత్మ సంబంధమైనది, ఇది పరలోక సంబంధమైనది, ఇది పాపిని పరిశుద్ధినిగా మార్చేది, ఇది పరముకు నిన్ను చేర్చేది, ఇది పరముకు నిన్ను చేర్చేది. ఒకవేళ దీన్ని రుచి చూడకపోతే, నీవు ఎప్పుడో ప్రభు వస్తే, ప్రభు స్వరము విని కూడా నువ్వు విడవబడితే, ప్రభు స్వరము విని కూడా నువ్వు విడవబడితే, ప్రభు మన కొరకు కార్చిన రక్తాన్ని, మన కొరకు నలుగుగొట్టబడిన శరీరాన్ని నీవు తెలిసి నిర్లక్ష్యం చేస్తే, ప్రభు నీ వంక చూడమ్మా, తమ్ముడు, ఇది అనుకూల సమయం కాదా? ఇది రక్షణ దినం కాదా? ప్రభు నిన్ను పిలుస్తున్న సమయం కాదా? ప్రభు కౌగిట పరుగున వచ్చి కౌగిలించుకునే సమయం, స్థలం ఇది కాదా? ఎంతకాలం వ్యర్థమైన దాని కొరకు, తాత్కాలికమైన దాని కొరకు
ఎంతకాలం నీ శరీరాన్ని పాడు చేసు దాని కొరకు, నీ ధనాన్ని పాడు చేసు దాని కొరకు, నీ కుటుంబాన్ని పాడు చేసి దాని కొరకు, నీ బిడ్డలను పాడు చేసి దాని కొరకు ప్రయాసపడతావు. ప్రభువా, ఈ దినాన ఉన్న పాటన ఉన్న చోటున ఇదిగో నీ బల్ల యొద్దకు నేను రావటానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రభువా, నన్ను అంగీకరించు నాయన. ప్రభువా, నన్ను అంగీకరించు నాయన. ప్రభుతో ఒక మాట, నీ నోట ఒక శ్రేష్టమైన మాట, ప్రభువా నన్ను అంగీకరించు నాయన. అయ్యా, నేను అనర్హురాలను, అనర్హుడను అయినను నన్ను అంగీకరించు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. yes. హల్లెలూయా. ఇమ్మానుయేలు రక్తం ఎంపైనయుట, ఓ పాపినందు మూన్గు పాపంబు పోవును, యేసుండు నాకు మారుగా సిల్వజావ, శ్రీయేసు రక్తమేపు స్రావించు నాకు గా. అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని నా వెంబడి అందరూ, ఇక్కడ ఉన్న వారందరూ నా వెంబడి చెప్పండి. భూమి ఆకాశములను అందరూ చెప్పాలి. సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిన, అదృశ్యలోకంలోనికి దిగనని, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుత్థానం, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. ప్రభు యొక్క పరిశుద్ధ లేఖన భాగాలను చదువుతా ఉన్నాను. ఆసక్తితో ఆలకించాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుని, ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం ఏంటంటే ఆ పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల నేను కృత నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తంను గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనని మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మరల మనమే విమర్శించుకునే ఎడలా తీర్పు పొందకపోదుము. ప్రభు యొక్క బలను గూర్చి ప్రార్థిస్తా ఉన్నాను. మిక్కటమైనటువంటి విశ్వాసంతో, భయంతో, భక్తితో నన్ను అంగీకరించుము అని చెప్పి, ప్రభువా నీ జీవాహారాన్ని నాకు ఇవ్వండి, నన్ను జీవింపచేయండి అని ప్రభువుని అడగండి.
అత్యంత ప్రేమ స్వరూపమైన దేవ, నీ మహోన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితం మీరు ఇచ్చిన ఆజ్ఞను, ఈ శ్రేష్టమైన నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఈ దినాన్ని ఆచరించుటకు మీరిచ్చిన ఈ గొప్ప తరుణానికై నిన్ను స్తుతిస్తా ఉన్నాం. ఇదిగోనైనా నీ బల్ల యొద్దకు, కృపాసనం యొద్దకు వచ్చుటకు ఈ దీన సంఘానికి అర్హతను, యోగ్యతను, ధన్యతను, భాగ్యాన్ని మీరిచ్చిన రీతిని బట్టి స్తుతిస్తా ఉన్నాం. ఇదిగో ఈ సంఘ కాపరి ద్వారా సంఘాన్ని ఏర్పరిచి ఇంత గొప్ప భాగ్యాన్ని సంఘానికి ఇచ్చారు నాయన. ఈ సమయంలో ఇదిగో నీ యొక్క పరిశుద్ధ శరీరమును రక్తముద్దగా మార్చిన శరీరమును మీరు ఆశీర్వదించుమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో విరుచుచుండగా రక్తపు ముద్దగా మారిన నీ శరీరముగా మార్చినందుకు స్తుతిస్తా ఉన్నా. ఈ శ్రేష్టమైన తరుణంలో నీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ఈ ద్రాక్షారసమును మీరు ఆశీర్వదించమని, సజీవమైన రక్తముగా మార్చినందుకు స్తుతిస్తా ఉన్నా. ఈ దీన సంఘానికి ఇది ధన్యంగా, ఇది భాగ్యంగా, ఇది యోగ్యముగా, ఇది పరిశుద్ధముగా, ఇది పరలోక సంబంధంగా మీరు ఆచరించుటకు మీరిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి అయా మీరు మా మధ్య ఉండి మీరు జీవాహారమై మాలో ఉంటున్నందుకు స్తుతిస్తూ, ఏ బిడలైతే దీన్ని రుచి చూడబోతున్నారో ప్రతి బిడ నీ కౌగిటిగా అప్పగిస్తూ యేసు అతి శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరమ తండ్రి. ఆమేన్.